Hi viewers, welcome to Markets at 12 noon. Details look at Nifty present of 30 points positive 11,674 with the trade over Sensex 96 points positive 38,863 with the trade of and Bank Nifty 183 points positive 30,122 with the present trading hold చేస్తోంది. Nifty top gainers and losers లో చూస్తే Tata Motors still ఇంకా Nifty top gainer గా లీడ్ చేయడం చూస్తున్నాము. 4.5% వరకు అప్ మూవ్ లో ఇది ట్రేడ్ అవుతోంది అండ్ TCS 3.17%, Tata Steel 2.82%, Coal India 2.5% and Hero MotoCorp 2 to 2.5% మధ్య అప్ ట్రెండ్ లో మూవ్ అవుతోంది అండ్ నిఫ్టీ లూజర్స్ లో గనుక చూస్తే ఇన్ఫోసిస్ టాప్ లూజర్ గా మూవ్ అవుతోంది 3.5% వరకు డౌన్ సైడ్ తో అండ్ సన్ఫార్మా 1.13%, భారతీ ఇన్ఫోటెల్ 1%, ఐఓసి 0.87% అండ్ బీపీసీఎల్ ఒక 0.5% వరకు డౌన్ సైడ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ ఇంకా కొనసాగించడం మనం చూస్తున్నాము. మార్కెట్స్ కొంత ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో మాత్రం ఒక అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కొనసాగుతోంది. ప్రస్తుతం అడ్వాన్సెస్ 1,137 గా ట్రేడ్ అవగా డిక్లైన్స్ 518 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి అండ్ కమోడిటీస్ గోల్డ్ 0.30% నెగటివ్ గా 31,765 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.51% నెగటివ్ గా 37,030 వద్ద మూవ్ అవుతోంది అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే 0.99% నెగటివ్ గా 4,407 వద్ద ట్రేడ్ అవగా న్యాచురల్ గ్యాస్ 0.49% నెగటివ్ గా 183 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత బ్యాంక్స్లో కనుక చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది అండ్ టీసీఎస్, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ మార్నింగ్ నుంచి కూడా ఒక అప్ ట్రెండ్లో చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూస్తే టాటా పవర్ 1.85%, ఇమామి 1.5%, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, బయోకాన్, సన్ టీవీ నెట్వర్క్ స్టాక్స్ ఒక 1 to 1.5% మధ్య డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే క్యాపిటల్ ట్రస్ట్ 8.5%, ఓకే ప్లే 4.5%, ఎంటీ ఎడ్యుకేట్ 3.5%, యాక్షన్ కన్స్ట్రక్షన్స్ నియర్ 3% అండ్ మంగళం డ్రగ్స్ ఒక 2.5% వరకు డౌన్ సైడ్ ట్రేడింగ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఈ మెడ్ సెషన్ వరకు మార్కెట్స్ ట్రెండ్ పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ని మార్కెట్స్ కొంత ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంప్లీట్ ఫ్లాట్ రేంజ్లోనే మూవ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ అప్ మూవ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. అగైన్ వచ్చిన అప్ మూవ్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా కొంత కరెక్ట్ అవుతూ అబ్సల్యూట్ ఫ్లాట్గా మార్కెట్స్ ప్రస్తుతం ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. కొంత వాల్టైలిటీ అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తోంది మార్కెట్స్లో. సో మీరు కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఎలాంటి యాక్షన్ చూస్తున్నారు మార్కెట్స్లో శేషు గారు? మార్కెట్స్ మెజారిటీ అంతా కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకి ఉందండి. పెద్దగా మార్కెట్లో మనం లాస్ట్ కొన్ని రోజులుగా అనుకున్నట్టుగా పెద్దగా చేంజెస్ అనేది అంటే ఇండెక్స్ పరంగా బాగా పెరిగిపోయి ర్యాలీ రాకపోవచ్చు అనుకున్నాము. అదేవిధంగా బాగా పడిపోతుందని కూడా పడిపోదు అని కూడా అనుకున్నాము. సెల్ అండ్ ర్యాలీస్ అని అనుకున్నాము. అంటే ప్రాఫిట్స్ ఎవరైనా ఉంటే ర్యాలీస్లో బుక్ చేసుకోవడము, తర్వాత కొన్ని స్టాక్స్ ఏవైతే వీక్ వికెట్ మీద ఉంటాయో అది 1 or 2 days కోసము జస్ట్ సెల్లింగ్ చేసి మళ్ళీ షార్ట్ కవర్ చేసుకోవడం అట్లా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఉంది. నేను అనుకోవడము ఈ ట్రెండ్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ మనకి కొనసాగవచ్చు. ముఖ్యంగా రిజల్ట్స్ సీజన్ అనేది మనకి లాస్ట్ వీకే స్టార్ట్ అయింది. లాస్ట్ వీకెండ్లో మనకి మార్కెట్ అయిపోయినాక అనౌన్స్ చేసిన టీసీఎస్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. దీంతో ఈ స్టాక్ 3% గెయిన్స్లో ఉంది. మరోవైపు అట్ ద సేమ్ అదే రోజు ఇన్ఫోసిస్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేయడంతో అది 3.5%. ఈరోజు టాప్ గెయినర్స్ కానీ చూసుకుంటే ఒకే సెక్టర్లో ఒక స్టాక్ ఏమో మంచిగా పర్ఫామ్ చేస్తుంది లైక్ టీసీఎస్, మరోవైపు ఇన్ఫోసిస్ వీక్గా ఉంది. సో ఈ విధమైన ట్రెండ్ నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఉండొచ్చు. ఇక అది పక్కన పెడితే టాటా మోటార్స్ అండి, మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ ఇది. ఏమాత్రం కూడా కిందకు వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా కూడా పెరుగుతూ మనకి ఈ మధ్యకాలపు హైస్ని మనం టచ్ చేసుకుంటూ వెళ్తుంది. మనం దీన్ని 220 అని టార్గెట్గా అనుకున్నాము, 224 అని. అది టార్గెట్ కూడా అచీవ్ అయింది. కాబట్టి ఇది నెక్స్ట్ టార్గెట్ అరౌండ్ 240 దాకా, 240 to 250 దాకా వెళ్ళొచ్చండి. చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. ఈ సిరీస్కి మాత్రం కొనుక్కోమని చెప్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి ఈరోజు ఇండెక్స్లో టాప్ గెయినర్స్గా చూసుకుంటే టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్ అంటే 3 కూడా టాటాకి చెందిన స్టాక్స్ ఈరోజు ఇండెక్స్లో టాప్ గెయినర్స్గా అనుకున్నాయి. ఇది ఒక అంటే కోఇన్సిడెంట్, ఒక విశేషంగా మనం అనుకోవచ్చు. మరోవైపు వీక్ ఉన్న స్టాక్లో కానీ చూసుకుంటే సన్ఫార్మా, ఇన్ఫ్రాటెల్తో పాటు ఇందాక అనుకున్నట్టుగా ఐఓసి ఇన్ఫోసిస్ ఐఓసి ఉన్నాయి.
మార్కెట్ బెర్త్గా చూసుకుంటే మనకి ఎక్కువ అడ్వాన్సెస్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకి ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతుంది. ఈవెన్ క్లోజింగ్ కూడా సేమ్ ఇదే విధమైన ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. మిడ్ క్యాప్లో మంచి స్పైక్స్ కొన్ని పర్టికులర్గా అంటే న్యూస్ బేస్డ్ ఆర్ మనకి రిజల్ట్ బేస్డ్ స్టాక్స్లో కొంచెం ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలో లాంగ్ పొజిషన్స్ని సర్చ్ చేస్తాను. ఓకే శశి గారు, ఇక ఇందాక మీరు అన్నట్టు నిజంగానే కనుక చూసుకున్నట్టయితే టీసీఎస్ అంచనాలకు మించి రిజల్ట్స్ పోస్ట్ చేయడం కారణం చేత ఒక మంచి ర్యాలీలో ఈరోజు ట్రేడ్ అవుతోంది. చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక అప్ ట్రెండ్ అనేది ఇందులో కొనసాగడం మనం చూస్తున్నాము. సో దీని నెక్స్ట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ అనేది ఎలా ఉన్నాయంటారు? అండ్ ఇన్ఫోసిస్ అట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్లో కనుక చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కరెక్షన్ అనేది చూస్తున్నాము. సో ఈ లెవెల్లో కొంత ఆగొచ్చుంటారా లేదా మరింత ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇది కరెక్ట్ అయ్యే అవకాశము కనపడుతుందండి. ఇన్ఫోసిస్ స్లోగా మనకి 700 రేంజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈవెన్ టీసీఎస్ కూడా 2120 దాటి పెరగకపోవచ్చేమో అండి. బట్ ఓవరాల్గా కరెక్షన్స్లో టీసీఎస్ని కొనుక్కోవచ్చు, ర్యాలీస్లో ఇన్ఫోసిస్ని సెల్ చేసుకోవచ్చు ఈ మంత్ కోసం అండి. ఓకే శశి గారు, ఇక మెటల్స్ ఈరోజు బాగా అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. లాస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్లో కనుక చూసుకున్నట్టయితే మెటల్స్ కొంత కరెక్షన్లో మూవ్ అవడం చూసాము. కొంత మిక్స్డ్గా కూడా ట్రేడ్ అయ్యాయని చెప్పొచ్చు. బట్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే మెటల్స్ అన్నీ కూడా ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మీరు ఇందాక అన్నట్టు టాటా స్టీల్ నిఫ్టీ 5 ఆఫ్ ద గెయినర్స్లో టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 1 ఆఫ్ ద గెయినర్గా కూడా ట్రేడ్ అవుతోంది. అండ్ హిందోల్కో లాస్ట్ ఒక 3 to 4 ట్రేడింగ్ సెషన్స్లో కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ చూసిన ఈ స్టాక్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. సో ఈ అవుట్ పర్ఫామ్ ఈ ర్యాలీ అనేది కొంతవరకు మెటల్స్లో కొనసాగే అవకాశం ఉందంటారా? అండ్ హిందాల్కో ముఖ్యంగా కొంత కరెక్షన్ అనేది ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా హిందాల్కోలో? ఒకటే హిండాల్కో విషయానికి వస్తే హిండాల్కో మనకి లాస్ట్ కొన్ని రోజులుగా ఇది అంటే జస్ట్ కొంత కరెక్షన్ హయ్యర్ లెవెల్స్లో మనకి ఈ స్టాక్లో వచ్చింది. బట్ ట్రెండ్ మాత్రం పరంగా చూసుకుంటే హిండాల్కోలో ఇంకా మనకి లాంగ్ అంటే లాంగ్ వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. మధ్యలో మాత్రం హయ్యర్ లెవెల్స్లో కొంచెం కరెక్షన్ రావచ్చు. 220 దగ్గర షార్ట్ టర్మ్కి రెసిస్టెన్స్ రావచ్చు. బట్ చిన్నపాటి కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక స్పైస్ జెట్ ఈరోజు చాలా స్ట్రాంగ్ ర్యాలీలో మూవ్ అవ్వడం చూస్తున్నాము. ఒక 7%, 6 to 7% వరకు ఒక అప్ ట్రెండ్లో ఇది కనిపిస్తోంది. కంపెనీ న్యూ డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కూడా లాంచ్ చేస్తోంది అన్న న్యూస్ కారణం చేత ఈ స్టాక్లో కనుక చూసినట్టయితే ఒక మంచి ర్యాలీ చూస్తున్నాము. అండ్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కూడా చూసుకున్నట్టయితే ఆన్ న్యూస్ కొంత ఈ స్టాక్లో ఒక ర్యాలీ అనేది కొనసాగుతూ రావడం మనం చూస్తున్నాము. ఈరోజు కూడా ఇది వెరీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతోంది. సో దీనికి నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? స్పైస్ జెట్ కానీ చూసుకుంటే చాలా సర్ప్రైజింగ్ ర్యాలీ అనుకోవచ్చు. తర్వాత ఎవరు కూడా ఊహించలేదండి ఏవియేషన్ స్టాక్స్లో. అంటే ఈ మధ్యకాలం జస్ట్ ఒక కొన్ని నెలల క్రితము ఇంకా ఇప్పట్లో ఇవి పెరగవు అని చాలా మనకి వార్తలు రావడము, చాలామంది ఎనలిస్టులు కూడా దానికి అనుగుణంగా మనకి చెప్పడం చూస్తున్నాము. బట్ నేను మాత్రం మరీ ముఖ్యంగా స్పైస్ జెట్ మీద నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈవెన్ ఇది రీసెంట్గా 70 రూపాయలు అట్లా 70-75 ఉన్నప్పుడు కూడా చాలామందికి కూడా యావరేజ్ చేసుకోమని చెప్పాము. ఇప్పుడు కూడా నేను నేను లాస్ట్ ప్రోగ్రాంలో కూడా న్యూ హైస్ వెళ్ళొచ్చు అని చెప్పామండి. ఇప్పుడు కూడా నేను అనుకోవడం 150, 150 నుంచి 160 దాకా వెళ్ళొచ్చు. స్టే ఇన్వెస్టెడ్గా ఉండమని చెప్తాను. ఇది ఒక సెక్టర్, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈ సెక్టర్. అంటే కంప్లీట్గా అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు, బట్ చాలా వరకు వోల్టాలిటీ ఉంటుంది. దాని తట్టుగా అంటే ప్రాఫిట్ని కూడా బుక్ చేసుకోవాలి ఈ సెక్టర్లో. కంప్లీట్గా కొనేసి మర్చిపోవడం కాదు. ఎందుకంటే లాస్ట్ ఒక 2 years ట్రెండ్ కానీ గమనిస్తే ఒక 20 రూపాయల నుంచి 140కి వచ్చింది. అక్కడి నుంచి 60కి వెళ్ళింది. మళ్ళీ 60 నుంచి ఇప్పుడు మళ్ళీ 120 దాకా వచ్చింది. కాబట్టి ఇటువంటి ప్రాఫిట్స్ని ఒక 50% గెయిన్స్ వస్తే మంచిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు అబ్సల్యూట్ ఫ్లాట్ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం మనం చూస్తున్నాము. కొంత ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా మన మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈరోజు కంప్లీట్గా వీక్నే కొంతవరకు డేని ఒక ఫ్లాట్ రేంజ్లోనే ట్రేడింగ్ని స్టార్ట్ చేశాయి. సో ఈ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగొచ్చు అంటారా, లేదా ఇక్కడ నుండి ఒక అప్ మూవ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇక్కడ నుంచి ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు అండి. ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా మార్కెట్స్ ఎక్కువ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయి. అయితే కొన్ని ఎక్సెప్షనల్ స్టాక్స్ అండి, లైక్ టాటా మోటార్స్ లాంటివి ఇవన్నీ కూడా మనకి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి నేను చాలా వరకు కన్సాలిడేషన్లో ఉండే అవకాశమే ఎక్కువ ఉంది. స్టాక్ స్పెసిఫిక్ కొనసాగవచ్చు.
ఒక శశి గారు ఇక ముఖ్యంగా చూసినట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఐఎఫ్బి అగ్రో ఈరోజు ఒక 3 to 3.5% వరకు అప్ ట్రెండ్లో మోవడం చూస్తున్నాము. లాస్ట్ కొద్ది రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. కంప్లీట్ ఇది డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఈరోజు చూసినట్టయితే కొంత రికవరీ అనేది ఇందులో అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు ఈ పాజిటివిటీ అనేది, అండ్ కొంత డౌన్ ట్రెండ్ అనేది కొంత ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా ఈ లెవెల్లో? డెఫినెట్గా అండి, ఇది ఐఎఫ్బి అగ్రోలో చాలా వరకు డౌన్ ట్రెండ్ అంటే ఈ మధ్య మెజారిటీ ట్రేడింగ్ సెషన్స్లో ఇది వీక్ అవుతూ వస్తుంది. ఈరోజు కొంచెం ఈ స్టాకు పెరిగింది, ఒక దశలో దగ్గరగా 490 దాకా వెళ్ళి 95 పైకి వెళ్ళింది, మళ్ళీ కూడా కరెక్ట్ అయింది. బట్ ఐఎఫ్బి మాత్రం కొనుక్కోవచ్చు అండి. 420, 440 లెవెల్స్ దాని బిలో పెద్దగా పడకపోవచ్చు అనిపిస్తుంది. ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోవచ్చు. బట్ టైం అనేది మనకి కొంచెం ఎక్కువ కాలం పెట్టుకుంటే అంటే అట్లీస్ట్ ఒక 1 year అట్లా అయితే కొనుక్కోమని చెప్తాను. శశి గారు ఇక రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కనుక చూస్తే ఒక 4% పైగా అప్సైడ్ ర్యాలీ అనేది ఇందులో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇది ఈ లెవెల్ నుంచి ఇంకా అప్సైడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు, అండ్ రెసిస్టెన్స్ పరంగా చూసినట్టయితే ఎక్కడ ఎదుర్కోవచ్చు అంటారు? కానీ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ విషయానికి వస్తే ఇది యాక్చువల్గా ఈ సెక్టర్ ఏవైతే మనకి మెడికల్ రిలేటెడ్ ఉంటాయో, మరీ ముఖ్యంగా ప్యాథాలజీ ల్యాబ్స్ అనేది వీళ్ళకి ఇండియా మొత్తం కూడా ఉన్నాయండి. ఫ్యూచర్ బాగానే ఉంటుంది. మార్జిన్స్ మరీ ముఖ్యంగా వీళ్ళకి చాలా ఎక్కువ మార్జిన్స్ ఉంటాయండి. అయితే రీసెంట్గా కొంచెం మనకి అంటే లాస్ట్ 2-3 ఏళ్లలో బాగా కాంపిటీషన్ కూడా ఇంటెన్సిఫై అయింది. అంటే నెంబర్ ఆఫ్ ప్యాథాలజీ ల్యాబ్స్ అనేవి మన ఇండియాలో బాగా పెరిగిపోయినాయి. కాంపిటీషన్ పెరిగింది, వాల్యూమ్ పరంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజులు వచ్చిన ఆ మార్జిన్స్ని సస్టైన్ చేసుకోవడం అంత ఈజీ కాదనమాట. అటు మనకి అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో మనకి థైరోకేర్ కానివ్వండి, లాల్ పాత్ కానీ, మెడిసిస్ చాలా ఉన్నాయి. ఇట్లా కాకుండా చిన్న చిన్నవి అన్ఆర్గనైజ్డ్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా మంచి తక్కువ రేటుకి మంచి క్వాలిటీ డయాగ్నోస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం ఈ సెక్టర్ మీద నేను లాంగ్ టర్మ్ చాలా బులిష్ అండి, కొనుక్కోమని చెప్తాను. థైరోకేర్ని బెటర్. లాల్ పాత్ ల్యాబ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు థైరోకేర్. ఇదే సెక్టర్లో ఉన్న థైరోకేర్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను, కొనుక్కోమని చెప్తాను. ఒక శశి గారికి ముఖ్యంగా చూసినట్టయితే చంబల్ ఫర్టిలైజర్స్ ఇది ఎప్పుడు మనం కొంతవరకు టెక్నికల్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గానే ఈ స్టాక్కి ఉండడం మనం చూస్తున్నాము. అండ్ ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఒక 2% వరకు అప్ ట్రెండ్లోనే మూవ్ అవుతుంది. సో చిన్న డిప్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్లో ఏమైనా బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళొచ్చండి. ఇది గతంలో మనం చాలా సందర్భాల్లో రికమెండ్ చేసాము. 60లో రికమెండ్ చేసాము, తర్వాత ఈవెన్ 90లో రికమెండ్ చేసాము, తర్వాత 120లో కూడా ఒకసారి రికమెండ్ చేసాము. అట్ ద సేమ్ టైం 200 దాకా వెళ్ళి కొంచెం కరెక్ట్ అవుతూ ఉంది. తర్వాత మళ్ళీ ఈ మధ్య 160 అక్కడ మార్కెట్ ఎంత కరెక్షన్ వచ్చినా కూడా 160 బిలో పెద్దగా రాలేదు. అయితే ఇక్కడ ఫ్రెష్గా బయింగ్ వెళ్ళడం అనేది నేను అంత అంటే ఓవరాల్ ట్రెండ్ అయితే కొనసాగవచ్చు. అయితే మాన్సూన్ చూసుకోవాలండి. మాన్సూన్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేస్తే కొంచెం ఈ ఫెర్టిలైజర్స్ సెక్టర్ కొంత నెగిటివ్ అవుతుంది. అది కాకుండా ఈవెన్ మరీ లాంగ్ టర్మ్ అయినా కూడా కొంచెం ఫెర్టిలైజర్స్ మీద ఒక్కసారి మనం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే అంతా కూడా అగ్రికల్చర్ అంతా కూడా చాలా మార్పులు అనేది అంటే గ్రీన్ బేస్డ్ అంటే పెస్టిసైడ్స్ లేని అగ్రికల్చర్ అనేది మనకి బాగా మనకి ఎక్కువ కావడం చూస్తున్నాము. సో అదే కానీ జరిగితే కొంచెం ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కూడా అంటే న్యాచురల్ బేస్డ్ పెస్టిసైడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ కంపెనీస్ కొంచెం అది అంటే నేను చెప్పేది ఒక 1 year కోసం అని కాదు, బాగా 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కొంచెం ఈ యాంగిల్లో కూడా ఆలోచించాల్సి ఉంటుందండి. ఒక శశి గారి హీరో మోటోకార్ప్ కనుక చూసుకుంటే టెక్నికలీ వీక్గా ట్రేడ్ అవుతూ వచ్చే ఈ స్టాక్లో ఈరోజు ఒక ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. ఒక షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తూ ఉంది. మార్నింగ్కి ఇప్పటికీ చూసినట్టయితే ఈ స్టాక్ ఒక అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. ఒక 60 points పైగానే అప్ ట్రెండ్లో ఇది మూవ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం డే హైస్ వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది తాత్కాలిక అప్ముగానే భావించవచ్చు అంటారా, లేదా ఈ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా? కానీ హీరో మోటార్ కార్ప్ అయితే నేను కొనుక్కోమని చెప్తానండి. ఎవ్రీ డిప్లో కొనుక్కోమని చెప్తాను. ఇది జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఒక 10 days బ్యాక్ 52-week లోకి వెళ్తున్న స్టాక్ ఇప్పుడే మంచి అప్ ట్రెండ్లోకి వచ్చింది. ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. నేను కూడా 28 మనం ఆల్రెడీ అరౌండ్ 26లో కూడా కొనుక్కోమని చెప్పామండి. 2840 టార్గెట్ ఇచ్చాము. సో నెక్స్ట్ నా టార్గెట్ ఇది 2840, 2860 లెవెల్ టెస్ట్ చేయొచ్చు.
ఓకే శశి గారు, లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్గా ఎఫ్ఎంసీజీ స్పేస్ కొంత వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కొంత అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. ఎఫ్ఎంసీజీ స్పేస్ అంతా కూడా మార్నింగ్ అంతా కూడా వీక్ అయినప్పటికీ ఫ్రైడే ట్రేడింగ్ సెషన్లో కొంతవరకు క్లోజింగ్ సమయానికి వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ స్పేస్ కొంత అవుట్ పర్ఫామ్ చేయడం మనం అబ్జర్వ్ చేశాము. సో ఈ రోజు కనుక చూస్తే ఎఫ్ఎంసీజీ స్పేస్లో మీరు ఎలాంటి యాక్షన్ నోట్ చేస్తున్నారు? ఎఫ్ఎంసీజీలో కూడా పెద్ద ఈరోజు ఏమి అంత మామూలు ఫ్లాట్గానే ఉన్నాయండి బై అండ్ లార్జ్. కాబట్టి ఎఫ్ఎంసీజీ ఇప్పుడు ఇమీడియట్గా అయితే నేను అంత పెద్ద స్ట్రాంగ్ అప్ మూవ్ అయితే ఉంటుంది అనుకోనండి. ఓకే అండి, ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. రాఘవేష్ మెయిల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్స్ 30,000లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే ఎక్స్పైరీ డేట్ వరకు ఇది హోల్డ్ చేసే ఎగ్జిట్ ఇవ్వమంటారా? ఏంటి? బ్యాంక్ నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్స్ 30,000లో తీసుకున్నారు. ఇది ఎక్స్పైరీ డే వరకు హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా? 30,000లో తీసుకున్నారు. ఇప్పుడు 200 ప్రాఫిట్ ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కంటిన్యూ హోల్డ్ చేయడం నేను సజెస్ట్ చేయను. ఫ్యూచర్స్లో మరి ముఖ్యంగా ఫ్యూచర్స్లో తీసుకున్న వాళ్ళు కంటిన్యూ ఒక స్టాక్ని హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. మధ్య మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నో అయితే కొంచెం పెరగొచ్చేమో, బట్ అంత మరీ బులిష్ అయితే నేను అనుకోను. అంటే కంటిన్యూగా ఇక్కడ నుంచి ర్యాలీ వచ్చి ఒక 800-1000 పాయింట్లు పెరిగేది అయితే అనుకోను. చూడండి స్లోగా. బట్ నేనైతే అంత 30,400, 500 మధ్యలో బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ట్రెండ్ కొంచెం మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఉందనుకుంటున్నాను. వెంకట్ మెయిల్ చేశారు. రిలయన్స్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యూచర్స్లో కరెంట్ లెవెల్లో ఒక 10 పాయింట్స్ అప్మూతో తీసుకోవచ్చు అంటారా? ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు శేషు గారు. రిలయన్స్ ఇది ఆల్మోస్ట్ ఇది ప్రాఫిట్ బుకింగ్లోనే ఇది ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము, స్లైట్ ప్రాఫిట్ బుకింగ్లో. సో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ పరంగా కూడా ఎలా ఉన్నాయంటారు? రిలయన్స్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యూచర్స్ పరంగా కరెంట్ లెవెల్స్లో తీసుకోవచ్చు ఒక 10 పాయింట్స్ అప్మూతో. రిలయన్స్ మీరు ట్రై చేయొచ్చండి. ఒక 2 to 3 డేస్ కోసము మీరు రిలయన్స్ని ట్రై చేయండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ వద్దులేండి. ఓకే, ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. అదే ఇది 10 పాయింట్స్ రావండి, అంత పెద్ద ర్యాలీ రాకపోవచ్చు. 298 దగ్గరికి వచ్చి మళ్ళీ కిందకి రావచ్చు. బట్ మీరు చెప్పిన రెండింటిలో రిలయన్స్ని ట్రై చేయండి. ఒక మళ్ళీ 1360 ఆ లెవెల్ దాకా రావచ్చు, దాన్ని కూడా దాటొచ్చేమో. కాబట్టి రిలయన్స్ని ప్రయత్నం చేయండి. అది కూడా ఒక 3 డేస్ కోసమే అండి. 18న దీనికి రిజల్ట్ ఉన్నాయి. 18th వరకు మీరు హోల్డ్ చేయండి. 18th తర్వాత క్లోజ్ చేయండి. ఒక శశి గారు, ఇక ముఖ్యంగా మదర్స్ అండ్ సుమి కనుక చూసుకున్నట్టయితే ఒక 2 to 3 డేస్ కరెక్షన్ ట్రెండ్ తర్వాత ఈరోజు మదర్స్ అండ్ సుమిలో కొంత టెక్నికలీ అప్ ట్రెండ్ అప్ మూవ్ అనేది రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో కొంత షార్ట్ టర్మ్లో ఇది ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? కొనసాగొచ్చండి. మదర్స్ అండ్ సుమి షార్ట్ టర్మ్ కొంచెం అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. క్లోజర్గా 160 లెవెల్స్ని ఇది రీటెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. స్పైస్ జెట్ ఒక 3 months వీతో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారా? ఆల్రెడీ పెరిగింది అండి, మీకు తెలిసిందే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దాని గురించి. బట్ ఒక 3 months అంటున్నారు కాబట్టి మరీ అంత టైంలో మళ్ళీ ఒకసారి ట్రెండ్ రివర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. 3 months వ్యూ అని కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కొనుక్కోవచ్చు. సత్య మెయిల్ చేశారు. అశోక్ లేలాండ్ అండ్ మర్క్ ఫార్మా రెండు కూడా షార్ట్ టర్మ్ వ్యూతో బయింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ లెవెల్స్ అడుగుతున్నారు. అశోక్ లేలాండ్, మర్క్ ఫార్మా. చూడండి, ఇప్పుడు అశోక్ లేలాండ్ కొనుక్కోండి. మెర్క్ అయితే ఈ లెవెల్లో వద్దని చెప్తానండి. బాగా 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 పెరిగిపోయిన స్టాకు. సో ఈ లెవెల్లో నేను మెర్క్ని సజెస్ట్ చేయను. ఓకే, శర్మ మెయిల్ చేశారు. నాసిల్ 230లో హోల్డ్ చేస్తున్నారు. ఇది లాంగ్ టర్మ్ వీతో కంటిన్యూ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? కంటిన్యూ చేయండి అండి. ఏ స్టాకు ఎప్పుడు కూడా ఏంటంటే మధ్యలో ఇది బాగా పెరిగిన స్టాక్ అండి. ఇది 60 రూపాయల నుంచి 240 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి కరెక్ట్ అయింది. సో మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది, కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, శర్మ మెయిల్ చేశారు. మిందా కార్ప్ 240లో తీసుకున్నారు. ఇది లాంగ్ టర్మ్ వీతో హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు శేషు గారు. మిందా ఈరోజు కూడా ఒక 3% వరకు ర్యాలీలో మూవ్ అవుతుంది. సో దీన్ని నెక్స్ట్ మూవ్ అనేది కూడా ఎలా ఉండే అవకాశం ఉందంటారు శేషు గారు? మిందా కార్ప్ కొనుక్కోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఇమీడియట్గా నేను అనుకోవడము పెద్ద జంప్ వస్తుంది అయితే అనుకోనండి. పర్లేదు, ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ అండి. ఒక లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోవచ్చు. ఓకే అండి, ముఖ్యంగా
జిల్లెట్ ఇండియా చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కనుక చూస్తే ఒక 200 పాయింట్స్ వరకు అప్మూ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇది టెక్నికలీ ఎలా ఉందంటారు శశి గారు? ఓవరాల్గా దీనికి టెక్నికల్ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? అండ్ ఈ ర్యాలీ అనేది కొంత కొనసాగే అవకాశం ఉందంటారు? జిల్లెట్ ఇండియా కొంచెం కొనసాగవచ్చు అండి. జిల్లెట్ ఇది కంటిన్యూగా మనకి ఇది న్యూ హైస్ని ఫామ్ చేసుకుంటూ పోతుంది. అనుకోవడం కొనసాగవచ్చు. 8,200 దాకా ఇన్వెస్ట్మెంట్ పరంగా టార్గెట్గా చెప్పొచ్చు. ఒక శశి గారు, ఇక బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ కొంత బ్యాంక్స్లో ఒక అప్మూ అనేది రావడం చూసాం. మార్నింగ్ కొంతవరకు ఫ్లాట్గా ట్రేడ్ అయిన బ్యాంక్స్లో కొంత కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక పాజిటివిటీ అనేది కనిపిస్తోంది. కొంత అప్ ట్రెండ్లో బ్యాంక్స్ మూవ్ అవుతున్నాయి. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంత స్ట్రాంగ్గా ఉందని కూడా అనుకోవచ్చు. సో బ్యాంక్స్ ఈ రోజు పరంగా చూసినట్టయితే ఎలా కదలాడే అవకాశం ఉందంటారు? అండ్ ఓవరాల్గా సెకండ్ హాఫ్లో మార్కెట్స్ ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? అంటే బ్యాంక్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయండి. బ్యాంక్స్ ఈరోజు పర్లేదు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్స్లో పెద్ద బయింగ్ కనపట్టలేదు. మరోవైపు క్యాష్లో బాగా బయింగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మోడరేట్గా 130 పాయింట్స్ గెయిన్స్లో ఉంది. ఇట్లా స్టడీగానే ఉండొచ్చు. అయితే కొంచెం బ్యాంక్స్ డిప్ రావచ్చు అండి. ఇంటర్డే పరంగా కొంచెం డిప్ అయితే బ్యాంక్స్ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ 39 పాయింట్స్ పాజిటివ్గా 11,682 వద్ద ట్రేడ్ అవగా, సెన్సెక్స్ 125 పాయింట్స్ పాజిటివ్గా 38,892 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 211 పాయింట్స్ పాజిటివ్గా 30,149 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ ఎట్ 12. స్టే ట్యూన్డ్.